రాజా గారు, పోసాని గారు, పోసాని గారు, పోసాని గారు, ఎంక్వైరీ బాగా జరిగిందండి. ముందు పెట్టారు. మధ్యలో ఉంది, మధ్యలో సీట్ చెప్పండి. ముందు సీట్ మధ్యలో సీట్ बीच गया तुम चले కొంచెం జరగాలి. ఇచ్చండి బాబు, ఇంతసేపు తెప్పించుకోలేదు.
ఆ మాట మీద ఉన్నావా? మధ్యలో పోగాకండి, మధ్యలో పోక ఎసరానారా రాయల్ ఫోటో ఒక నిమిషం సార్ ఎన్ని కామెంట్స్ సార్ పోలీస్ పర్మిషన్ లేదు సార్ పోలీస్ పర్మిషన్ లేదు. 6 సెక్షన్లు ఉన్నాయి. అది ఒక రకంగా చెప్పాలంటే 111ను ఇంకా తగ్గినటువంటి సెక్షన్లు కూడా పరిగణలోకి తీసుకొని దాని తర్వాత దాని గురించి మరలా డిస్కషన్ అనేది జరగబోతుంది. ఓవరాల్గా చూస్తే అతని నిజానికైతే అతనిది తప్పు, తను తప్పు మాట్లాడాడు. సినిమాలో మరి స్టోరీలు రాసినట్టుగా, సినిమాలో డైలాగులు రాసినట్టుగా, సినిమాలో నటించినట్టుగా నటిస్తున్నాడు. కానీ వాస్తవానికి అతను చేసినటువంటి వీడియోలు మనం చూస్తే మనమే కాదు, పబ్లిక్ యావత్ మన రాష్ట్రానికే కాదు దేశం లెవెల్లో తెలుసు ఆయన ఎంత ఎమోషనల్గా మాట్లాడాడో, ఎంత ఊగిపోయి మాట్లాడాడో, ఎంత అరిసెరిసి మాట్లాడాడో, ఎంత లోకేష్ బాబుని ఎప్పుడో చిన్నతనంలో ఉన్న విషయాలు మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఏకవచనంతో మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ నోటుకొచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని ఎలా మాట్లాడాడు ప్రజలకు అందరికీ తెలుసు, మనకందరికీ తెలిసినటువంటి విషయాలే. ఇది అయితే ఒక ఎవిడెన్స్ కావాలి కాబట్టి కోర్టుకు ఆ ఎవిడెన్స్ ప్రకారంగా సెక్షన్లు పెట్టారు, దాని ప్రూఫ్లు చూపించినారు. దాని గురించి ఇప్పుడు రిమాండ్లో పెట్టాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఆయన సూటిగా చెప్పింది ఏంటంటే అక్కడ మార్చి 12 వరకు ఇతనికి మేము రిమాండ్ ఇస్తున్నామని చెప్పారు. ఎందుకనంటే పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి 6 సెక్షన్ల కిందకి మేము వాటిల్లో కొన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆయన్ను మార్చి 12 వరకు మేము రిమాండ్లో పెడుతున్నామని చెప్పారు. ఓకే.